డియర్ సీసాబ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసాబ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎవరైతే చేసుకుంటారో రేపు 10 గంటలకు మీకు మాకు వస్తుందమ్మా. నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా స్టూడెంట్స్కి, ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి అమ్మా అని. మరి సీసాబ్ కౌన్సిల్ చైర్మన్ కూడా చెప్పాడు, సీసాబ్కి ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోండి, ఎన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే అంత మంచిది. 2 రకాలుగా ఉంటారు, ఆల్రెడీ సీటు రాని వాళ్ళు, సీటు వచ్చిన వాళ్ళు. సీటు రాని వాళ్ళు ఎన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే అంత మంచిది. మీరు నిజంగా రియల్గా ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ జిఎఫ్టీస్లో కానీ, మరి ఐటీలో కానీ, ఎన్ఐటీలో కానీ జాయిన్ అవ్వాలని అనుకుంటే మరి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ఆల్రెడీ ఎన్ఐటీలో సీటు వచ్చిన వాళ్ళు తక్కువ ఇచ్చుకున్న నో ప్రాబ్లం, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకో. విద్యార్థులకు చైర్మన్ సూచన, ఇది గుర్తుపెట్టుకుని, ఇది నా మాట కాదు, చైర్మనే చెప్పాడు. సాక్షాత్తు సీసాబ్ జోసా కౌన్సిలింగ్ చైర్మన్ వాళ్ళే చెప్తున్నారు, ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే మంచిది. ఆల్రెడీ మనం వీడియోలు చేస్తున్నాము, స్టూడెంట్స్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోండి అని ఎంకరేజ్ చేయడం అయితే జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక విద్యాసం ఎన్ఐటీ, ఐటీ, స్పాలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు అధిక సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు చైర్మన్, పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ ఆచార్య వివిఎస్ఆర్ మూర్తి, ఈయన మన తెలుగు వాళ్ళే, విజయవాడ అట్టుకుంటారు వీళ్ళది. మరి జేఈ మెయిన్ ర్యాంక్ ఆధారంగా విద్యార్థులు సీసాబ్ ద్వారా సీటు పొందేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ 28వ తేదీన ప్రారంభమైందని, ఆగస్టు 3వ తారీఖు 9 గంటలకు క్లోజ్ అయిద్దాం, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేటు 9 గంటలకు. కాకపోతే ఈరోజు సాయంత్రం 5 గంటలు చేసుకున్న వాళ్ళకి రేపు 10ంటికి మాకు వచ్చేస్తుంది. అది అందుకని సాధ్యమైనంత వరకు ఈరోజు క్లియర్ చేసుకోండి. ఏమైనా ఇంకా ఉంటే ఎడిషనల్గా ఉంటే రేపు ఎల్లుండి ఇంకా 2-3 రోజులు ఉంటుంది, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మనకి ఆల్రెడీ మన ఛానల్లో చెప్తాము, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నీ చెప్పడం జరుగుతుంది. అది మీకు ఇస్తా. మరి ఆల్రెడీ దాని చాలామంది స్టూడెంట్స్కి ఇచ్చాను. మరి గంటల వరకు కొనసాగుతుందని ఆయన ఈనాడుకి చెప్పారు. దేశంలో మొత్తము 115 విద్యా సంస్థల్లో 48,372 సీట్లు అందుబాటులో ఉండగా, 115 అంటే మరి ఐటీస్ వస్తాయి, జిఎఫ్టీలు, ఎన్ఐటీలు కలిపి 115. దీనిలో 48,372 సీట్లు అందుబాటులో ఉండగా, జోసా కౌన్సిలింగ్ ద్వారా మనకి 32,964 సీట్లు భర్తీ అయ్యాయని మరి తెలిపారు. అంటే 15,408 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ మన వీడియోలో చేసాం, 15,000 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయని. వాటిలో సీసాబులు 2 విడతల కౌన్సిలింగ్ భర్తీ సీసాబులు ఈసారి రౌండ్ 1, రౌండ్ 2 మాత్రమే ఉంటుంది. భారీగా సీట్లు ఉన్నందున ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకుంటే సీట్లు లభిస్తాయని చెప్పారు. అంతేకాకుండా డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ దాసా కౌన్సిలింగ్ ద్వారా విదేశీయులు, ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డుదారులు కూడా సీట్లు పొందొచ్చు. సీసాబ్ వెబ్సైట్లో అన్ని సందేహాలకు తీర్చేలా తరచు ప్రశ్నలు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ పేరట పొందుపరిచామని, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ లైన్కు ఫోన్ చేయవచ్చని వాళ్ళు తెలిపారు. పూర్తి వివరాలు సీసాబ్ వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సీసాబ్లో ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోండి బాబు అని చెప్తున్నాను, వింటలేదు. కొంతమంది ఇప్పుడు కూడా 30 ఆప్షన్లు ఇస్తున్నారు, కొంతమంది 40 ఆప్షన్లు ఇస్తున్నారు, కొంతమంది 10 ఆప్షన్లే ఇస్తున్నారు. కొంతమంది 10 ఆప్షన్లు ఇచ్చి సార్ నాకు ఇక్కడ వస్తుందా అంటారు. సార్ నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కొంతమంది మన సబ్స్క్రైబర్లు కానీ మెంటర్షిప్, సార్ నాకు ఎగ్జాక్ట్గా సీటు వచ్చే దాంట్లోనే పెట్టండి సార్, ఈ చెత్త అంతా నేను పెట్టుకోలేను సార్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉండారంటే, అనవసర టైము ఈ యొక్క సోషల్ మీడియాలో ఎక్కువ టైం వేస్ట్ చేస్తారు, అది చూసి ఇది చూసి వేస్ట్ చేస్తారు. కానీ 1 గంట సేపు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోమంటే ఎవరు ఇచ్చుకోవటంలా, అది వచ్చిన సమస్య. మరి ఇక్కడ లక్షలు కట్టి మరి కాలేజీల్లో చదువుతున్నారు, కొన్ని కార్పొరేట్ కళాశాలలో చదివి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. చివరికి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడంలో బద్దకిస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మ. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుంటే 1 గంట పట్టవచ్చు. మీరేం చేయాలి, 2 గంటలు కూర్చోమాకండి, అరగంట పెట్టుకోండి, మళ్ళీ అరగంట పెట్టుకోండి, అట్లా కొంచెం ఒక అరగంట మరి గంట అరగంట చూసుకోండి. ఆ శ్రద్ధ ఉండాలి. ఎవరికైతే ఆ శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే మంచి దాంట్లో మంచి ఎన్ఐటీలో, ఐటీలో, జిఎఫ్టీలో సీట్లు వస్తాయి. రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు మేము మెంటర్షిప్ ఎంతో చెప్తాం, అంతేగాని ప్రతిదీ కూడా ఏంటంటే
మనం స్పూన్ ఫీడింగ్ చేయలేం కదా. ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్నాం, మనం కూడా వీడియోలు చేస్తున్నాము. ప్రతి స్టూడెంట్స్కి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి, ప్రతి స్టూడెంట్కి స్పూన్ ఫీడింగ్ చేయడం దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. స్పూన్ ఫీడింగ్ చేసి ఇది పెట్టుకోండి, ఇది నొక్కండి, అది క్లిక్ చేయండి అని మనం చెప్పలేం కదా. అందుకని మీరు కూడా దానికి ముందుకు వస్తే, మీరు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి, మీ నుంచి కూడా కొంచెం ఇది ఉండాలి, ఇన్పుట్ ఉండాలి. స్టూడెంట్స్ నుండి కూడా ఇన్పుట్ ఉంటే మాలాంటి కొద్దిగా మెంటర్షిప్ ఇచ్చేవాళ్ళు కానీ, స్టూడెంట్స్కి ఇంకా గైడెన్స్ ఇవ్వటం కానీ, మరి ఎక్కడ ఫీజులు ఉండి అన్నీ చెప్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే స్టూడెంట్స్ నుంచి కూడా ఆ యొక్క అప్డేట్ అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు మనకి ఎక్కువ వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చుకోండి అమ్మ, ఎక్కువ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి. కొద్దిగా ఈ 2 రోజులు కష్టపడి మరి కంప్యూటర్ ముందు కూర్చొని కొద్దిగా వెబ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకుంటాక ట్రై చేయండి. అయ్యో నేను పెట్టుకోలేను, అంతసేపు నా మీద సిస్టమ్ ముందు కూర్చోలేను అంటారు. మరి రేపొద్దున మీరు కొంతమంది స్టూడెంట్స్ సిఎస్సి కావాలంటున్నారు. సిఎస్సి చూసి 24 గంటలు సిఎస్సి సిస్టమ్ ముందు కూర్చోవాలి. మరి రేపు పొద్దున్న కంప్యూటర్ జాబులు ఎలా చేస్తారు? ఈరోజు కంప్యూటర్ ముందు గంట అరగంట ముందే కూర్చోలేకపోతున్నారు. ఎంతసేపు చాలామంది స్టూడెంట్స్ని మైండ్ ఎలా ఉందంటే ఎంతసేపు మొబైల్ ఫోన్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అది ఇది కెలుగుతూ ఉంటారు. కానీ మన వెబ్ ఆప్షన్, మన భవిష్యత్తుకు సంబంధించిన వెబ్ ఆప్షన్ ఇచ్చుకుందామని ఒకళ్ళకి కనబడతలేదు. చాలామందిని నేను చూసా ఆల్రెడీ, వాళ్ళు ప్రాక్టికల్గా చూశాను. నాకు ఇవన్నీ ఎందుకు, సపోజ్ నాకు వచ్చిన ఒక 2 కాలేజీలు చెప్పండి సార్ అంటే 2 కాలేజీలు ఎవరూ చెప్పలేరు. ఈవెన్ సీసీఆబ్ చైర్మన్ కూడా మీ ర్యాంక్కి ఎక్కడ వచ్చిందో ఎక్కడ ఎవరు చెప్పలేదు. అందుకని సాధ్యమైనంత వరకు మనము అన్ని వెబ్ ఆప్షన్లు చెప్పుకోవాలి. అంటే ఫలానా చోట వస్తుందని చెప్తాం, కానీ కరెక్ట్గా అక్కడ సీటు వస్తుందా అని రాదనేది ఎవరికి తెలియదు. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా చెప్పలేరు, ఈ దేశంలో ఎవరు కూడా నీకు ఫలానా చోట సీట్ వస్తుంది అంటే టాప్ ర్యాంకర్లు, సపోజు నీకు జేఈలో అడ్వాన్స్లో మరి టాప్ 10 టాప్ 2 మీకు బాంబే రావచ్చు అలా చెప్తారు. కానీ ఫలానా చోట వస్తుంది ఇవన్నీ మిగతాది ఎక్కడ అంత యాక్యురసీ ఉండదు. యాక్యురసీ ఇంపార్టెంట్. 100% యాక్యురసీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందుకని దయచేసి ఎక్కువ వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఇలాంటి అవకాశం మీకు జీవితంలో రాదు, గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో కూడా మళ్ళీ సీసీఆబ్లోకి వెళ్ళే అవకాశం చాలామందికి రాదు. 99% పిల్లలు రాదు. ఇంక ఏదో కాలేజీలో చేరిపోవాలి, చదువుకోవాలి, అంతకు మించే. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంకో నెక్స్ట్ బ్యాచ్కి వస్తారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్లు ఎక్కువ ఇచ్చుకుంటే మంచిది. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్.